నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ విద్యాశాఖలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదే. జిన్నూరులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు నియోజకవర్గంలో వైభవంగా కొనసాగిన ఉపాధ్యాయ తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశాలు. రేలంగి జడ్పీ హైస్కూల్లో ఆరంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. మాక్ అసెంబ్లీలో ప్రతిభను కనబరిచిన 10వ తరగతి విద్యార్థి మహాలక్ష్మికి ప్రశంసలు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రక్షించుకోవాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. వేల్పూర్ రోడ్డులో కొనసాగిన సంతకాల సేకరణ. క్యాన్సర్ ప్రాథమిక పరీక్షల ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు. బల్లిపాడు గ్రామ లయన్స్ ఉచిత వైద్య శిబిరంలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ప్రభుత్వాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలి. పెంటపాడు మండలంలో ప్రజలకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఆరంభించిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ పనులు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెరవలి మండలం ముక్కామల గ్రామంలో వివరించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. నిడదవోలు మండలంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్లు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అమలాపురం కలెక్టరేట్లో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎస్బీఐ రీజనల్ మేనేజర్ నాగరాజన్. పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించిన ప్రజా దర్బార్. వినతులను స్వీకరించిన పార్టీ కో కన్వీనర్ ఆనంద్ సాగర్. భావి భారత నిర్మాతలుగా విద్యార్థులను అభివృద్ధి చేయాలి. కొత్తపేట ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు హితవు పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత తీసుకువచ్చామని చెప్పారు. తరగతి గది నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరితోటి కలిసేటువంటి అవకాశం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యత, విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది అవసరం కాదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది మనకి దేని ద్వారా వస్తుంది అని అంటే అది ఒక్క విద్య ద్వారా మాత్రమే వస్తూ ఉంది. అటువంటి విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో, అటువంటి విద్యను అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఈరోజు నారా లోకేష్ బాబు గారి వరకు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. ఎందుకంటే మీరు చూసారు, గతంలో కూడా ఆ రోజు ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా ఇతర రాష్ట్రాలకి పోయి లక్షల రూపాయల డొనేషన్లు కట్టి చదువుకునేటువంటి రోజుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున 300 ఇంజనీరింగ్ కాలేజీలు పైబడి రాష్ట్రంలో ఇచ్చారని అంటే విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రాధాన్యత. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల మండలాధికారులు పాల్గొన్నారు. వచ్చే నెల 13వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు నిర్వహించనున్నారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం అమ్మవారి ఉత్సవ కమిటీ, దేవాదాయ ధర్మదాయ శాఖ సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుంది.
32 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు శుక్రవారం పందిరి రాట వేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, వ్యాపారస్తులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో రొటీన్కు భిన్నంగా తణుకు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సంయుక్త సమావేశాలను శుక్రవారం కోలాహలంగా నిర్వహించారు. అత్యధిక శాతం పాఠశాలలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ సభలతో సందడి చేశాయి. ఇందులో భాగంగా ఇరగవరం మండలం రేలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భావి భారత పౌరులైన నేటి బాలబాలికలకు నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి, క్రమశిక్షణ లాంటి అంశాలను నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఉద్బోధించారు. బాల్య వివాహ వ్యవస్థకు వ్యతిరేకిని నేను ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో కానీ, ప్రాంతంలో కానీ, జిల్లాలో వివాహాన్ని తలపెడితే బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని ఒక సంకల్పంతో మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు దీని మీద దాదాపు 6 నెలలు సమీక్షలు చేసి అటు ఉపాధ్యాయ సంఘాలతో, మేధావులతో, అలాగే ఎమ్మెల్యేలతో సమీక్షలు చేసి ఉత్తమ విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకురావాలి, అలాగే విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో లోకేష్ గారు చూసినటువంటి కృషి ఫలితంగా దేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి విద్యా విధానాన్ని అమలు చేసే విధంగా రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గతంలో అన్నిటికీ కూడా బెల్ట్ల మీద గాని, టైల్స్ మీద గాని, పుస్తకాల మీద గాని అన్నిటికీ మీద బొమ్మలు వేసుకునే వాళ్ళు. బొమ్మల పిచ్చితో అన్నిటికీ మీద కోడిగుడ్డుతో సహా బొమ్మలు వేసుకుని పంపేవారు. అటువంటి విధానాన్ని ఈ రోజు రద్దు చేసి లోకేష్ గారు ఒకటే చెప్పారు, మన రాజకీయ నాయకుల బొమ్మలు కాదు, దీని మీద విద్యా వ్యవస్థలో ఎంతో మంది సేవలు అందించినటువంటి ఉన్నారు, సమాజంలో ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు, వారి పేర్లు పెడితే వాటికి సార్థకత చేకూరుతుందనే ఆలోచనతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు పేరు పెడితే బాగుంటుందని కూడా సూచించితే దాన్ని మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. మేము ఐఏఎస్ అవ్వాలి, డిఎస్పీ అవ్వాలని మనందరం పేరెంట్స్ గా వారికి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఏం చదువుతున్నారు, స్కూల్కి వెళ్ళొచ్చే టైం ఏ విధంగా ఉందనేది కూడా మనం కూడా కొంత సమయాన్ని ఒక 10 నిమిషాలు, పావు గంట రోజు పిల్లలతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మనం ఏంటంటే స్కూల్కి పంపేస్తున్నాం, టీచర్లు చెప్పేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు అనే విధంగా కాకుండా తల్లిదండ్రులు కూడా అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ప్రైవేట్ పాఠశాలల కన్నా ధీటుగా ఇక్కడ ఉపాధ్యాయులు కానీ అందరూ మెరిట్ మీద వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని మన అందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలకి పంపించే విధంగా కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తన ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించిన ఇదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి మారిశెట్టి మహాలక్ష్మిని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. దాంతో సభ్యులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహాలక్ష్మి కృతజ్ఞత తెలుపుతూ తాను పాల్గొని మాట్లాడిన అంశాలను వివరించగా తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. And
అండ్ నేను రీసెంట్ గానే అమరావతి వెళ్ళి రావడం జరిగింది స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి. అది నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం ఈ స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది. అది నేను స్కూల్ లెవెల్, మండల్ లెవెల్ కాంపిటీషన్ అయిన తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ తణుకులో విన్ అయి అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను స్పీకర్ ఎలా ఎన్నికవుతారు, బిల్స్ ఎలా పాస్ అవుతాయి, అసలు అసెంబ్లీ అంటే ఏంటి, కౌన్సిల్ అంటే ఏంటి, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ అక్కడ మన చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు చాలా బాగా మాట్లాడారు అండ్ స్కూల్ గురించి కూడా అడిగారు. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులు వెళ్ళారు. అందులో నేను ఒక పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. పైగా మన తణుకు ఎమ్మెల్యే గారు శ్రీ ఆరమిల్లి రాధాకృష్ణ గారిని రిప్రజెంట్ చేస్తూ నేను వెళ్ళాను. అండ్ నాకు దీనికి సపోర్ట్ చేసిన నా టీచర్స్కి, పేరెంట్స్కి చాలా థ్యాంక్ యూ. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి మణి భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ చేబ్రోలు స్వరాజ్యం, తహసీల్దార్ ఎం సుందర్రాజు, ఎంపీడీఓ ఏ శ్రీనివాస్, మండల శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు, స్కూల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సానబోయిన వెంకటేశ్వరరావు, గ్రామ సొసైటీ అధ్యక్షులు అడ్డాల మెంటారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల శాఖల అధ్యక్షులు గూడూరి నాగరాజు, ఆకేటి కాశీ, కట్నం పరిపూర్ణ, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కామన రాంబాబులు పాల్గొన్నారు. తొలుత ఇదే స్కూల్లో విద్యార్థుల కోసం నిర్మించిన డైనింగ్ హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొని బాలబాలికలతో కలిసి భోజనం చేశారు. అలాగే తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో జరిగిన ఇదే సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తిరుపర్ణ రామ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగుల కొండయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పిల్లలను ప్రతిరోజు స్కూలుకు పంపడమే కాకుండా వారి చదువు సంధ్యలను, నడవడికను గమనించాలని అమ్మా నాన్నలకు సూచించారు. ముఖ్యంగా ప్రోగ్రెస్ రిపోర్ట్లను క్షుణ్ణంగా పరిశీలించి క్లాస్ టీచర్లతో మాట్లాడాలన్నారు. ప్రధానోపాధ్యాయుని కందుకూరి పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ఎస్వివి నరసింహమూర్తి పరిశీలించగా పాఠశాల పునర్నిర్మాణకర్తల్లో ప్రముఖులు ప్రజావైద్యులు తాతిన రామబ్రహ్మం, అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు ఎం వెంకటలక్ష్మి, మాజీ అధ్యక్షులు తాతపూడి మారుతీరావు, జనసేన, బీజేపీల పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. కాగా జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కూడా ఇదే తరహా సమావేశాన్ని నిర్వహించి విద్యా అంశాలను చర్చించారు. స్కూల్ హెచ్ఎం తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్కూల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కంశెట్టి శ్రీను, మాజీ కౌన్సిలర్ కీర్తి శివప్రసాద్, సూర్య దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రామచంద్రరావు, సభ్యులు పాల్గొన్నారు. రోజు చూసే పిల్లలని కొత్త పిల్లలు రేజ్ యువర్ హ్యాండ్స్ అని చెప్పంటే ఒక చిన్న రేజ్ ఉంది. మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఒక టైం ఎమోషన్ అవ్వడం. ఇంకా పట్టణంలోని సజ్జాపురానికి చెందిన 14వ నెంబర్ రాజీవ్ గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ప్రత్యేక అతిథిగా పాల్గొని పిల్లల అభివృద్ధి విషయాలపై తల్లిదండ్రులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుని పట్టెం సుజాత అధ్యక్షతన జరిగిన ఈ సభలో
విద్యా కమిటీ అధ్యక్షులు చలమకూరి నాగదుర్గ, స్టాఫ్ సెక్రటరీ వేండ్ర రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ కాకిలేటి సత్యవాణి, టీడీపీ పట్టణ నాయకులు కాకిలేటి హరినాథులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా తణుకు వేల్పూర్ రోడ్డులోని రాజీవ్ చౌక్ సెంటర్లో ఈ పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రైవేట్ పరం కాకుండా గవర్నమెంటే నడపాలి అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో ఇవాళ తణుకులో కూడా 4 పక్కల కూడా పెట్టి ఈ కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో దగ్గర 70 నుంచి 75 వేల దాకా సంతకాలు సేకరణ అవుతుంది. ఇది మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో పేదలు కూడా డాక్టర్లు అవ్వాలి. ఏం చేద్దంటే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ కావాలంటే 1 కోటి 2 కోట్లు అలాంటి డొనేషన్ కట్టలేని పరిస్థితిలో పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి అంటే ఆ మెడికల్ కాలేజీల వల్ల పేదవాళ్ళు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా అక్కడ అన్ని రకాల ప్రొఫెసర్ డాక్టర్లు ఉంటారు కాబట్టి మన జిల్లాకు వచ్చేది పాలకొల్లులో హార్ట్ ఆపరేషన్ చేస్తారు, కిడ్నీ ఆపరేషన్ చేస్తారు, లివర్ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే నడపాలని ఇన్ని పోరాటాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 10వ తారీఖున ఇది వాహనం మన సంతకాల సేకరణ తీసుకెళ్లి జిల్లాకి 10వ తారీఖున అందించే కార్యక్రమం చేస్తాం. ఆ రోజున జెండా ఊపి ఇక్కడి నుంచి పంపిస్తాం. అక్కడ 13వ తారీఖుని జెండా ఊపి మరి తాడేపల్లి పంపించే కార్యక్రమం చేస్తాం. 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి కోటి సంతకాలు కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, వి సీతారాం, గిద్ద శ్రీకాంత్, షేక్ జలానీలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బల్లిపాడు గ్రామంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ పరీక్షల ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చెందిన వైద్య బృందం మొబైల్ వ్యాన్లో పరీక్షలు నిర్వహించి నివేదికను అందించారు. రైట్ టైంలో చేయించుకుంటే మనం పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వేలు లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. అదే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రభుత్వానికి ఉంటుంది, సేవా సంస్థకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అదే కాన్సెప్ట్ తోటి విలేజ్ స్టేట్ వచ్చి ప్రతి ఎంచుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలు ముందే చెప్పి ఎవిడెన్స్ తీసుకొస్తే ఫస్ట్ లోనే తగ్గిపోతే సమస్య కలగదు. ఇంకా సీరియస్ అయ్యి క్యాన్సర్ వెళ్ళకుండా ముందే అరికట్టడం కోసం అలాగా ప్రభుత్వం ఆగ్రహం చేస్తుంటే ఏదైతే ట్రస్ట్ ఉన్నాయో ఆ ట్రస్ట్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల చక్కటి పొగావహం, గ్రామ సేవ, లైఫ్ సెక్టర్స్ ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఆరోగ్యం ఉంటేనే కుటుంబం పాటు, సమాజం పాటు, దేశం పాటు. అసలు ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఎక్కడెక్కడ సొసైటీ నెగ్లెక్ట్ చేస్తున్నారు, చైల్డ్ హెల్త్. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకా రాజకుమారి, క్లబ్ అధ్యక్షులు సిరగని నాగేశ్వరరావు, కార్యదర్శి చెట్టాల బాలమురళీకృష్ణ, కోశాధికారి వర్ధినీటి వెంకట శివ,
దాసం బాబ్జీ, ఆకుల రామచంద్రరావులు పాల్గొన్నారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న దుర్గాసాయి వినాయక మందిరం, కనకదుర్గమ్మ ఆలయాల్లో శుక్రవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి భక్తులు సారెలను సమర్పించుకున్నారు. కానూరి రాంబాబు, ఉదయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలతో ఆరంభమైన ఈ దైవ కార్యక్రమంలో నిర్వాహకులు ఉప్పలపు సూర్యకుమారి, అల్లాడి రాజేంద్ర ప్రసాద్, అల్లూరి ధర్మరాజులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేల్పూర్ రోడ్డులోని మసీద్ సెంటర్లో శీతాకాలంలో చలికి తట్టుకునేందుకు ఉపయోగపడే దుప్పట్లను 40 మందికి పేదవారికి శుక్రవారం పంచిపెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ప్రభుత్వాల పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పెంటపాడు మండలం దర్శిపరు గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి మాట్లాడారు. గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్నిటిని ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల డబ్బులు ప్రజల కోసమే వెచ్చిస్తున్నామన్నారు. అధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా బాధ్యతలు నిర్వర్తించాలని అంతకుముందు ఆయన దర్శిపరు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. విలేజ్లో ఉన్నాయి ఇలాంటి, అక్కడికి ఎన్ని కోట్లు అవుతుందో కూడా మీరు ఆలోచించండి. ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారి సహకారంతో అంతా మంచి చేయాలని ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. మీ అందరూ ఆశీర్వదించండి. మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన చూశారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో కూడా మీరు బెరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు కానీ అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలి, ఎవరి నుంచి డబ్బు ఆశించకూడదు అనేది మేము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మీకు అలాంటి కంప్లైంట్స్ ఏదైనా మిమ్మల్ని అధికారులు డబ్బు అడిగినా ఇంకోటి అడిగినా నాకు ఇమీడియట్గా ఫోన్ చేయండి. నా నెంబర్ కూడా ఇక్కడ మీ దగ్గర తీసుకోండి, మా పిఏ దగ్గర ఉంటుంది. మీరు నా దగ్గర రావాలనుకున్నప్పుడు మీకు ఎవరో కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా నా ఇంటికి రండి. మీకు ఏదైనా సమస్య ఉంటే నేను చేసి నా చేతిలో ఉన్నదైతే నేను ఇమ్మీడియట్గా చేసి పంపిస్తాను. నిరంతరం మీరు ఏదైతే ఓటేసి మమ్మల్ని గెలిపించారో, ఈ కూటమి ఈరోజు ఈ రకంగా ఉందంటే కారణం ప్రజలు. మేము నిలబడి మీ ముందు మాట్లాడుతున్నామంటే మీరు కారణం. మీరు ఇచ్చిన అధికారాన్ని మీకోసం మాత్రమే వాడతాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోండి. మేము చేయగలిసినంత వరకు మాత్రం రేపనే సమస్య లేదు, వెంటనే చేస్తాం. చేయలేనిది ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రం ఎలాంటి లోపం ఉండదు. మరి ఇదే విధంగా ఈ కార్యక్రమంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం ప్రభాకరరావు, ఇంకా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. పెద్ద తాడేపల్లి, ఆరుగొలను, కుంచనపల్లి, దండగర గ్రామాలను తొలి విడతలో ఎంపిక చేశారు. ఈ 4 పనులు కలిపి సుమారు 1200 మీటర్ల పొడవున 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కోసం వీటి కోసం వెచ్చిస్తారు. సాధారణ డ్రైన్లకు పూర్తిగా భిన్నంగా ఈ పనులు జరుగుతాయి. ఇందులో ఎటువంటి సిమెంట్, కాంక్రీట్ వాడరు. కేవలం నాపరాళ్లు, బ్లాక్ మెటల్ మాత్రమే ఉపయోగిస్తారు. 2 అడుగుల లోతు వెడల్పుతో వీటిని నిర్మిస్తారు. డ్రైన్కు 2 వైపులా అంచుల మాదిరిగా నాపరాయి పలకలను నిలబెడతారు. వాటి మధ్యలో వివిధ సైజుల్లో బ్లాక్ మెటల్ రాళ్లతో 3 పొరలుగా వేస్తారు. ప్రతి ఇంటి నుంచి వాడకం నీరు ఇందులోకి వచ్చేలా కనెక్షన్ ఇస్తారు. వచ్చింది వచ్చినట్లుగా భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు మట్టం పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా రోడ్ల మీద మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టవచ్చని ఆరుగొలను సొసైటీ మాజీ చైర్మన్ రెడ్డి రాము మాట్లాడుతూ తెలియజేశారు. ప్రస్తుతం దండగర పంచాయతీ పరిధిలోని లింగరాయుడుగూడెం గ్రామంలో జరుగుతున్న ఈ పనులను ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ కమ్ముల సుధీర్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ డి సురేంద్రలు పర్యవేక్షిస్తున్నారు.
ప్రకటనలు.